హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనమైతే లావా స్ట్రోమ్ 5G ఇదైతే మనకు డిసెంబర్ 28 నాడు మనకైతే రిలీజ్ కాబోతుంది. సో దీని స్పెట్స్ ఎలా ఉంటాయి, సో మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుందా కాదా, కంప్లీట్గా అసలు దీన్ని ఎవరు తీసుకోవాలి, ఇదే రేంజ్లో అంటే మనకు ఇంచుమించు అయితే మనకు రౌండ్ ఫిగర్ 12,000 అనుకుంటా. 12,000 రేంజ్లో మనకైతే చాలా మొబైల్స్ ఉన్నాయి. సో ఏ మొబైల్స్ ఉన్నాయి, ఇది మనకు దానికి పోటీ ఇస్తుందా ఇవ్వదా, కంప్లీట్గా మనమైతే లావా మొబైల్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పని ఎన్నో విషయాలు నేనైతే వీడియో చెప్పాను. సో ఎవరైతే ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ వీడియో చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పద్ధతి ప్రకారం ఆ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు చూడొచ్చు. మనకైతే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా 2.5 కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఇదైతే మనకు 120Hz రీఫ్రెష్ రేట్ దాకా మనకైతే సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. సో 8GB ఎక్స్పెండ్ చేసుకోవచ్చు విజువల్ ర్యామ్ లెక్క. అంతేకాకుండా LPDDR4X కూడా వస్తుంది. సో 128GB స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకైతే 16MP ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ, 33 ఫాస్ట్ ఛార్జింగ్. సో 5G బ్యాండ్స్ అయితే మనకైతే ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇది మనకైతే మొబైల్కి ఉన్న స్పెసిఫికేషన్స్ అనేవి. సో మొబైల్ చూసుకుంటే మనకైతే స్పెసిఫికేషన్స్ అనేవి చాలా డీసెంట్గా ఉన్నాయి. సో మరీ ఎక్కువ అని చెప్పలేం, మరీ తక్కువ అని చెప్పలేం, బట్ మనకైతే చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక మంచి మొబైల్కి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనకైతే ఉన్నాయి. ఏదైతే మిస్ కాలే ఇదైతే క్లారిటీ చెప్తా. అండ్ అంతేకాకుండా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 15,000 రూపాయలు. సో అమెజాన్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి 14,000 రూపాయలు. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 1500 వస్తుంది. సో ఓవరాల్గా మనం అయితే 12,000 రూపాయలకు మనకైతే అమెజాన్లో మన అంటే రేపు వీళ్ళంతా 27వ తారీఖు. సో 28వ తారీఖు నాడు మనకైతే అమెజాన్కి సేల్కి వస్తుంది ఈ మొబైల్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే స్పెసిఫికేషన్ తెలుసుకున్నాం. సో దీన్ని మన రియాలిటీకి వచ్చినట్లయితే ఇందులో మనకైతే గ్లాస్ బడే వస్తుంది ఇంకా. అది ఒక మెయిన్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మొబైల్ చూసామనుకోండి, సో మొబైల్ అనేది మనకు ప్రీమియం లుక్ ఎక్కడ పడుతుంది. సో మనం పెట్టేది 10,000 12,000 అయినా కూడా మనకైతే ఒక 30, 40, 25,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకు ఏ మొబైల్ ఉంటుందో, సో వెనక చూస్తే డిజైన్ పరంగా ఎలా ఉంటుందో, సో అదైతే మనకు అంత బాగుంటుంది, రియల్గా బాగుంటుంది. అది గ్లాస్కి బడే వస్తుంది. అంతేకాకుండా కెమెరాస్ కూడా మనకు మంచిగా మనకు సామ్సంగ్ సిరీస్ ఉంటుంది చూడండి, సామ్సంగ్ F సిరీస్. సో ఇక్కడ చూడండి కింద సో మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. అంతా బాగుంటుంది. వెనక చూస్తే మనకైతే ప్రీమియం లుక్ వస్తుంది. ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సో మనకైతే వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే 2.5D కర్వ్ డిస్ప్లే అని చెప్పచ్చు. మనకైతే అక్కడ కర్వ్ డిస్ప్లే అనే ముచ్చట్నే ఉండదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. సో మనకు చూడవచ్చు కదా, మన ఐఫోన్లో మనకు ఫ్లాట్ డిస్ప్లే ఐఫోన్. సో మనకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, మన కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు. సో అది వట్టిగా ఫెయిల్ అని వచ్చాడు. అంతేకాకుండా మనకు బ్రిజల్స్ అనేవి మనకు పైన తక్కువ ఉంటాయి. సో మనకు కింద మనకైతే కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో నార్మల్ అని చెప్పుకోవచ్చు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా లేదు. ఫ్లాట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కర్వ్ పెట్టిన కర్వ్ అయితే ఏమి ఉండదు. సో ఓవరాల్గా అంతేకాకుండా మనకి ఇది స్నాప్డ్రాగన్ అనేది మనకు 6080 మీడియాటెక్ డైమెన్సిటీ 6080. ఇది ఒక 6 nm ప్రాసెసర్. మనకు మీడియం అంటే మీడియం రేంజ్ కూడా దానికంటే కొంచెం తక్కువనే గేమ్స్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో వీళ్ళందరూ మీడియం అంటారు. సో ఆ మీడియం కూడా హ్యాండిల్ చేయలేదు, తక్కువనే హ్యాండిల్ చేస్తుంది. సో వాళ్ళందరూ ఆడినప్పుడు మంచిగా వేరే యూట్యూబర్స్ చూసినా వాళ్ళందరూ ఆడినప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది కదా అని మీరు అనొచ్చు. ఒకటి బ్రో, సో మనం మొబైల్ కొన్న తర్వాత మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అందులో స్టోరేజ్ ఏమి ఉండదు, మాల్వేర్ ఏమి ఉండదు, మన్ను మషాన ఏమి ఉండదు. బట్ మనం వాడే కొద్దీ మనకు స్టోరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన ఫోటోలు దిగుతాం, యాప్స్ డౌన్లోడ్ చేస్తాం, ఈ యాప్ డౌన్లోడ్ చేస్తాం. సో చాలా మనకు బల్క్ అవుతుంది మొబైల్ అనేది స్టోరేజ్ పరంగా. సో అప్పుడు మీరు గేమ్స్ ఆడేటప్పుడు కంపల్సరీ ల్యాగ్ చేస్తారు. సో ఇప్పుడు రివ్యూ యూనిట్ అయినా లేకపోతే మీరు కొన్నప్పుడైనా కొత్త ఫోన్లో అలా ఏ ఉండదు కాబట్టి అప్పుడు మీకు కొంచెం ఫాస్ట్ ఉంటాయి. మీరు వాడే కొద్దీ స్టోరేజ్ పెరుగుతుంది, దానికి సంబంధించిన అవి ఇవి మొత్తం పెరుగుతాయి కాబట్టి అప్పుడు మీకు ఫోన్ అనేది స్లో అవుతుంది. సో నార్మల్గా సామ్సంగ్ గెలాక్సీలో X సిరీస్ను, ఐక్యూలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ను, సో ఐఫోన్ను, సో ఈ మొబైల్స్ తప్ప మిగతా నార్మల్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా మనకు ఎంత స్టోరేజ్ పెరుగుతుందో అంత ఫోన్ అనేది స్లో అవుతుంది. ఎట్లా వాడతామో ఆ ఫోన్ కూడా స్లో అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు వీళ్ళందరూ మీడియం అన్నారు కదా, సో అది ఒక వారం నెలల తర్వాత మీకు ఫుల్ స్టోరేజ్ అయితే లేకపోతే నార్మల్గా యాప్స్ డౌన్ అయితే మనకు లోడ్ పడుతుంది మొబైల్ మీద. ఆ లోడ్ పడినప్పుడు ఆ మీడియం అనేది మొత్తం డౌన్ గ్రేడ్ అవుతుంది. సో అర్థమవుతుందా మీకు, మనం ఎట్లా ఫోన్ వాడతామో దాన్ని ఫాస్ట్ కూడా మనకి అట్లా డౌన్ గ్రేడ్ అవుతుంది. సో అందుకే ఎవరైతే నార్మల్గా నాకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అన్నట్టు ఎవరైతే ఉన్నారో ఆ మొబైల్ తీసుకోకండి. సో ఎవరు తీసుకోవాలంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి. నాకు ఎక్కువ నేను ఏం మొబైల్ ఏం వాడా, జస్ట్ ఏదో వాట్సాప్ ఓపెన్ చేస్తా, యూట్యూబ్లో వీడియోలు చూస్తా. సో నాకు బ్యాటరీ బ్యాకప్ మంచిగా ఉండాలి, నాకు తక్కువ కాస్ట్లో కావాలి, సో కింద పడ్డ కూడా మంచి రీప్లేస్మెంట్ ఉండాలి, సర్వీస్ సెంటర్స్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. కానీ నాకు మెయిన్ ప్రైమరీ ఫోర్ ఇదే కావాలి. నేను మల్టీ టాస్కింగ్ చేస్తా, గేమ్లు ఆడతా. సో ఒక్కడేసారి
4 ఒకసారి వాట్సాప్లు యూజ్ చేస్తా, 2-3 ఫేస్బుక్లు యూజ్ చేస్తా అంటే వాళ్ళకి ఆ ఫోన్ నడవది, ల్యాగ్ అవుతుంది, మెయిన్లీ ల్యాగ్ అవుతుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ కాదు, మీడియాటెక్ ప్రాసెసర్. సో దీని అప్డేట్ వర్షన్ వచ్చి మనకైతే 114 దాకానే వస్తుంది. సో మీకైతే 113 తోటి వస్తుంది. సో 114 దాకానే వస్తుంది, 115 అయితే రాదు. అంతేకాకుండా సెక్యూరిటీ ప్యాచ్లో ఎన్ని ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, మనకి దానికి సంబంధించి ఎటువంటి లీక్స్ లేవు, వాళ్ళు కూడా చెప్పలే. అంతేకాకుండా మినిమం ఇది మనకు ఒకటే బేసింగ్లో వస్తుంది. సో 8GB + 128 వస్తుంది. ఇలా 6 లేదు, అంతేకాకుండా 16 లేదు, ఏది లేదు, మీకు 8 + 8. ఇంకొక 8GB అనేది విజువల్ ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్ తీసుకున్నాం కూడా మినిమం ఒక 2 నుంచి 3GB దాకా మీకు స్టోరేజ్ అవుతుంది. మీకు 8 to 16GB ర్యామ్ అని మీరు ఇప్పుడు అనుకోకండి. అంతేకాకుండా UFS 2.2 వస్తుంది. ఓకే, 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, బెటర్ అని చెప్పుకోవడం, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, అది కూడా మనకు 5 స్టార్కి 3 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సో 16MP ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా 16 అంటే మంచి ఫిగర్ అని చెప్పుకోవచ్చు. సో మనం 5 స్టార్కి మనమైతే 3.5, 4.0 దాకా మనం రేటింగ్ ఇవ్వచ్చు. 5000 mAh బ్యాటరీ, ఫుల్ డే మంచిగా వస్తుంది లావా నుంచి, అలా ప్రాబ్లం లేదు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఓవరాల్గా మనకైతే 1 hour 30 minutesలో మనకి ఎక్కిపోతుంది. సో అంతేకాకుండా 5G. సో 5G అయితే ఇందులో ఎటువంటిది ఏదో స్కిప్ చేయాలి, మనకైతే అన్ని 5G ఉన్నాయి, మీకు 5G సిగ్నల్ కూడా బాగానే వస్తుంది. దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ గురించి చెప్తాను, మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. ఫస్ట్ అయితే మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, మంచి విషయం చెప్పుకోవచ్చు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఒక బడ్జెట్లో 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, IPS LCD డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే పరంగా కూడా మనకైతే నోటీస్ చేయడానికి ఏముండదు, అంటే ప్రీమియం లెక్క అనుకోకండి, బట్ మనకు ఆ రేంజ్లో డిస్ప్లే అనేది కూడా మంచిగా ఉంటుంది. మూవీస్, సిరీస్, సాంగ్స్ మనకైతే మంచిగా ఉంటాయి. అంతేకాకుండా HDR సపోర్ట్ కూడా ఉంది. సో మనకైతే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే చాలా ఫాస్ట్గా ఉంది. సో 113 వస్తుంది. సో అంతేకాకుండా మెయిన్లీ మనకైతే ఇందులో ఆడియో జాక్ ఉంది. సో చాలా మొబైల్స్ అయితే ఆడియో జాక్ అయితే స్కిప్ చేస్తున్నాయి. సో ఆడియో జాక్ అయితే మనకి ఉంది. సో అంతేకాకుండా ఈ మొబైల్స్ అనేది ఇంకా తక్కువ రేట్ కూడా వస్తాయి. సో అవన్నీ మీరు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వాళ్ళ డీల్స్ అని ఉంటుంది. సో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ కావచ్చు. సో ఇక మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ మనకైతే NFC అని లేదు. సో NFC అంటే మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ, మన డేటా వేరే వాళ్ళకు షేర్ చేసేటప్పుడు కానీ, స్మార్ట్ కార్డ్స్ నార్మల్గా స్మార్ట్ ఒకటి ఇప్పుడు మన దగ్గర ఉండే, సో అది ఎక్కడ ఉందో. సో NFC అనేది లేదు. NFC అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు. సో NFC లేదు. అంతేకాకుండా మనకు స్టీరియో స్పీకర్స్ లేవు, అంటే 2 స్పీకర్ లేవు. అంతేకాకుండా రివర్స్ 5 లేదు, ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతేకాకుండా వితౌట్ 4Kలో మనకైతే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు, ఓన్లీ 2K దాకా వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని పీక్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, మనకు డిస్ప్లే పరంగా పీక్ బ్రైట్నెస్ అనేది ఇట్లా ఉంటుంది, కంపెనీ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో కంపెనీ నుంచి మనకైతే కరెక్ట్గా ఇది గింత పీక్ బ్రైట్నెస్ దాకా ఉంటుందని మనకైతే డిస్ప్లే పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతేకాకుండా ఈ గ్లాస్ అంటున్నాం, అది అసలు ఈ గ్లాస్ గొరిల్లా గ్లాసా, వట్టి గ్లాసా, అదైతే మనకు కన్ఫర్మేషన్ లేదు. మనకి నార్మల్గా కాయిన్స్ తోటి కానివ్వండి, మన కీ చైన్ తోటి గీకినప్పుడు మాత్రం స్క్రాచెస్ అయితే పడతలేవు. అంతేకాకుండా ఇందులో మనకు కస్టమ్ UI అయితే రాదు. సో ఏదైతే మనకు లావా నుంచి UI ఉందో అది ఒక క్లీన్ స్టాక్ UI తోటి వస్తుంది. ఇందులో మీరైతే కాల్ రికార్డు, వేరే వాళ్ళకి అనౌన్స్మెంట్ అయితే రాదు. అంతేకాకుండా డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఇందులో మనకు ఎటువంటి మాల్వేర్ ఉండదు. సో మాల్వేర్ లేకుండా ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. అంతేకాకుండా మీకు డ్యూయల్ యాప్స్ వస్తాయి, కాల్ అనౌన్స్మెంట్ ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్ మనకి ఇందులో అయితే ఉంటాయి. సో అంతేకాకుండా ఇదైతే మనకు USB 2.0 తోటి వస్తుంది. మీకు ఛార్జింగ్ ఎక్కేటప్పుడు లేట్ ఉంటుంది. ఈ 2.0 అనేది మనకైతే చాలా ఓల్డ్ వర్షన్. సో అంతేకాకుండా మనం ఇంకా గ్లాస్ బాడీ అని చెప్పుకోవచ్చు, కానీ ఫ్రేమ్స్ కూడా మనకైతే అల్యూమినియం ప్లాస్టిక్ ఫ్రేమ్స్, అది కూడా మనకైతే దాని పరంగా ఏదైతే మనకు క్వాలిటీ పరంగా మనకైతే తక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఇది వైలెన్ అంటే మనం వైఫై కనెక్షన్ అయినా బ్లూటూత్ కనెక్షన్ ఏమైనా మనకైతే స్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 15,000 20,000 వాడారు అనుకోండి, అందులో మనకు 3.0 అన్న 4.0 వస్తాయి. ఇందులో మనకు 2.0 వస్తుంది. నార్మల్గా ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేయాలన్నా, మనం వైఫై కనెక్ట్ చేయాలన్నా, ఫైల్ షేరింగ్ చేసుకోవడానికి కూడా మనకైతే చాలా టైం పడుతుంది కనెక్ట్ అవ్వడానికి. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్. సో ఎవరికైతే ఒక సెకండరీ ఫోన్ కావాలి, నాకు మెయిన్ అవసరం లేదు, నేను చిన్న గేమ్స్ ఆడితే చిన్నగా మొబైల్ యూజ్ చేస్తా అనే వాళ్ళకు కంపల్సరీ ఆ మొబైల్ అయితే ఒక మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అంతేకాకుండా దీన్ని ఏమైనా రిపేర్ అయితే కూడా వాళ్ళు హోమ్కి వచ్చి మన మొబైల్ తీసుకొని, వీళ్ళైతే అక్కడే రిపేర్ అవుతారు, వీళ్ళు కాకపోతే షోరూమ్ తీసుకుపోయి మళ్ళీ మన మొబైల్ మంచి అయినాక మన ఇంటికి తీసుకొస్తారు. అది కూడా ఒక మంచి ఆఫర్ ఉంది లావా నుంచి. సో అంతేకాని నాకే ఒక మంచి ఫోన్ కావాలి, నేను మల్టీ టాస్కింగ్ చేస్తా, మంచి గేమ్లు ఆడతా, నాకు తోపు కెమెరా ఉండాలి. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ వచ్చి మాత్రం ఆ బడ్జెట్లో మీకు ఈ మొబైల్ అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక మిడ్ రేంజ్ యావరేజ్ మొబైల్, డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అంతే. సో ఫైనల్లీ మనకి 12,000 సెగ్మెంట్లో ఒక 1000 అటు ఒక 1000 మనకైతే చాలా మొబైల్స్ ఉన్నాయి. ఒకసారి నేను చదువుతాను, మీరైతే స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు. ఎవరైనా మీకు 12,000 అనుకున్నా, మనకు ఒక 15,000 రౌండ్ ఫిగర్ అనుకున్నా కూడా సో ఈ మొబైల్స్ అయితే చెక్ చేయండి, అందులో ఏది తక్కువ ఉంటే అది తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే రెడ్మీ 13C 5G, సెకండ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ Hot 30, సో పోకో M6
పోకో M6 Pro 5G, అంతేకాకుండా రియల్మీ నార్జో 60X, సామ్సంగ్ M14 5G, రియల్మీ 12 5G, రియల్మీ నార్జో N55, IQ Z6 Lite 5G, రియల్మీ 11 ప్రైమ్ 5G, లావా బ్లేజ్ 5G, సామ్సంగ్ M13 5G. సో ఈ అన్ని మొబైల్స్ కూడా మనకైతే ఈ లావా మొబైల్కి అయితే పోటీ వస్తాయి. సో కంపల్సరీ మీరైతే వీటికి సంబంధించిన రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేయండి. ఏ మొబైల్ బిగ్ బెస్ట్ అయితే ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో మీరు దాదాపు ఈ వీడియోకి వచ్చే ముందు 2 వీడియోలు చూసే ఉంటారు. సో ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో చెప్పినట్టయితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేసి మరీ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.